ఈరోజు నువ్వు ఇచ్చేదేంటి? నిన్న ఎక్కడో ఒక వీడియో చూశాను, మొత్తం అందరినీ యువత పోరని పెట్టాడు ఆయన. యువత పేరు అంటే 2029లో మేము వస్తాం, రప్ప కోస్తామట ఇట్టట్ట పెట్టుకొని. ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? దాని గురించి ఎవడు పట్టించుకోడు. ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు, ఆ సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ చెప్పాడు, తప్పే ఉంది అని అడుగుతాడు. నిన్న మొన్న మాజీ మంత్రులు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి ఏమడుగుతారు, మంచిదే కదా, మేమేమన్నాం, తప్పేమన్నాం, సినిమా డైలాగులే కదా అని పవన్ కళ్యాణ్ గారు డైలాగులతో ఏదో పోలుస్తారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇలాంటి మాటలు సినిమాల్లోకి పరిమితం, బయటకు వస్తే ఇలాంటి మాటలు చెల్లవు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు పబ్లిక్గా, సినిమాల్లో అంటే సినిమాలు అది వేరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎందుకంటే నేను అలర్ట్ చేస్తున్నానండి, ప్రజలను కూడా అలర్ట్ చేయాలి. అరే మళ్ళా ఒక వేరే థాట్స్తోని, వేరే మైండ్ గేమ్స్తోని మన చుట్టూ మూకగా రావటానికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఈ మూకలు బయలుదేరుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి నేను చెప్పాలని, కాబట్టి మా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం. నేను ఒకటే చెప్తానండి, కూటమి నేతలు వెళ్తే మేము ఇది చేసాం, ఈరోజు నీ ఊరికి రోడ్డు ఇచ్చాం, నీ ఇంట్లోని అమ్మక వందనం డబ్బులు ఇచ్చాం, నీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, ఈరోజు మీకు అన్నదాత సుఖీభావ ఈరోజు మేము వేస్తున్నాం, డబ్బులు వేస్తున్నాం, లేకపోతే మేము ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం, లేకపోతే మీ ఊరికి పరిశ్రమలు తీసుకొచ్చాం, నీ ఇంట్లో పిల్లడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, ఈరోజు అన్నీ మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఏం చేయాలి, ఇంకా వాళ్ళకి 4 సంవత్సరాల్లో మేము ఏం చేయగలమన్న దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము వెళ్తున్నాం. సో వీళ్ళు ఏమని చెప్పడానికి వెళ్తున్నారు అంటే మేము మళ్ళీ 2029లో వస్తాము, రపారపా కోస్తాము. ఈరోజు ఆ మాట మాట్లాడితే వాళ్ళు తిరిగి కోసేటట్టు ఉన్నారు ప్రజలు. ఈరోజు జనరల్గా ఆలోచన చేసుకోవాలి మేము, ఎందుకంటే ప్రతి విషయానికి కూడా మేము కూడా చాలా బ్యారీస్ వేసుకొని చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం. వాళ్ళు వెళ్ళిన విధ్వంసంలోనే మేము వెళ్ళాలనుకుంటే అది మా నైజం కాదు అది. ఈరోజు ప్రజా సంక్షేమం కావాలి. ప్రజలు 5 సంవత్సరాలు నష్టపోయారు, ఇంచుమించుగా మన అభివృద్ధిలో చూసుకుంటే ఇంచుమించు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము. మళ్ళీ గాడిలో పెట్టాలంటే కదా 24 అవర్స్ కూడా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయాలి. కాబట్టి మేము దాని మీద దృష్టి పెట్టుకుంటే వీళ్ళేమో ఇలాంటి పనులు చేసుకుంటూ బయటకు వచ్చి మాట్లాడి ప్రజల విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితి కనిపిస్తాం. కూడా గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో బయటికి రావాలంటే పరదా ఉండాలి, బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి, అతను బయటకు వచ్చాడంటే షాపులు మూసేయాలి, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే షాపులు మూసేయాలి, జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయాలి. అదేవిధంగా అతని గురించి ఎవరైనా గట్టిగా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సిఐడి కేసులు పెట్టి ఇరికించాలి. ఆ సిఐడి కేసులు పెట్టేదానికి కూడా వయసులతో సంబంధం లేదు. 60-70 సంవత్సరాల అంకబాబు గారైనా సరే, లేకపోతే 65 సంవత్సరాల వృద్ధులైనా సరే, మహిళలైనా సరే, ఎవరినైనా సిఐడి చేతిలో పెట్టుకొని ఆ రోజు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని సామాన్యమైన ప్రజలు ఎన్ని రకాల హింసలు పెట్టారో ఈరోజు నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మేము ఏమైనా ఏంటది ఏదో ఆంక్షలు విధించామా అని మాట్లాడారు. మొన్న కూడా నేను దాని గురించి ఆంక్షలు విధించారని మాట్లాడేదానికి. ఈరోజు ప్రజలు ఆంక్షలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఒక పరదా లేదు, ఒక చెట్లు కొట్టడం లేదు, ఒక షాపులు మూసివేత లేదు, ఒక హౌస్ అరెస్ట్ లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పరామర్శకి వెళ్తానన్నా కూడా, అది చనిపోయి సంవత్సరం తర్వాత కూడా పరామర్శకి వెళ్తానన్నా కూడా Z+ సెక్యూరిటీతో ఉన్న వ్యక్తికి ఎంత సెక్యూరిటీ కావాలో అంత సెక్యూరిటీని కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. లిటరలీ చెప్పాలంటే 5 సంవత్సరాలు ప్రజలు 2019 నుంచి 24 వరకు బిక్కుమంటూ ఉన్నారు. అని ఎంత బిక్కుమని ఉన్నారో తర్వాత లాస్ట్ ఎలక్షన్ దగ్గర చేసి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏ రకంగా తిరగబడ్డారో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. లక్షలాదిగా ఉద్యోగస్తులు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తే వాళ్ళందరి మీద కూడా ఈరోజు అప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి. మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, జనసేన పార్టీ నాయకులకు కానీ అందరి మీద కేసులు పెట్టిన పరిస్థితి. అందుకే ఇందాక ఉన్నాను, విధ్వంసము విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. కూల్చివేత తప్ప కట్టడం అనేది చేత కాని పరిస్థితి. అతని తాలూకా ట్యాక్స్కి భయపడిపోయి పరిశ్రమలు కూడా పరిగెట్టి పారిపోయే పరిస్థితి. అతను ఏదైనా పరిశ్రమ రావాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఒక పరిశ్రమ వస్తుంది అనుకుంటే, నాయన ఎంతమందికి ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తావు, మౌలిక సదుపాయాలు ఎంత మేరకు కల్పిస్తావు అని రెండు క్వశ్చన్స్ అడుగుతారు. అదే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు రావాలంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాకు వాటా ఎంత ఇస్తావు, నాకు కమిషన్ ఎంత ఇస్తావు.
ఆ రెండింటి మాటలకి దూరంగా పారిపోయిన పరిశ్రమలు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారి తాలూకు విజనరీని చూసి ఈరోజు ముందుకు వస్తున్నాయి. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు మేము టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పి ఈరోజు 5 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే కంపెనీలు ఈరోజు ఆన్ బోర్డ్ అవుతున్నాయి. ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడమే కాకుండా ఈరోజు ఆన్ బోర్డ్ అవుతున్నాయి. ఈరోజు 2047 విజనే కాకుండా 5 సంవత్సరాలకు ఒక విజన్ తయారు చేసుకొని ఒక విజనరీ లీడర్ కింద ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉంటే అది ఓర్చుకోలేక మళ్ళీ తిరిగి వీళ్ళు మీటింగులు పెట్టుకొని వాళ్ళు ఏదో చాలా ఉద్దండ పిండాలు అన్నట్టుగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. నిన్న మొన్న ఎవరో కొంతమంది మాజీ మంత్రులు వచ్చి మాట్లాడారు. అసలు నిజంగా ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని కానీ ఆ రోజు ఆగస్టు 15 రోజు రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద పొడి చంపేస్తే ఒక్కరోజు దాని గురించి కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడలేని పరిస్థితి. అలాంటి ఆత్మహత్యలు, హత్యలు, వాళ్ళ తాలూకా తిరిగి వాళ్ళు దాడులు ఎన్ని జరిగినా కూడా ఒక్కరోజు కూడా బయటికి రాని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా అతనికి 11 సీట్లకి దిగజార్చి ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అతని ప్రతిపక్ష నాయకుడిగా తను ప్రమోట్ చేసుకుంటూ ఈరోజు బయటకు వచ్చి ఎక్కడ ఎవరు చనిపోతారా నేను అక్కడికి వెళ్ళి పరామర్శ చేయాలి అని ఆ ఒక్క పరామర్శ పేరు పెట్టుకొని మొబిలైజేషన్ పేరుతో జనాల్ని మూకుముడిగా రోడ్డు మీదకి కావాలని తెచ్చుకొని ఈరోజు ఏదో బల ప్రదర్శన చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వైసీపీ మూకలని కూడా రోడ్డు మీదకి వచ్చి అదే హింసా రాజకీయాలని బయటకు మళ్ళా తీసుకొస్తాము, లేకపోతే హింసా రాజకీయాలను ప్రేరేపిస్తాము, లేకపోతే బయటకు వచ్చి 2029లో రపా కోస్తాము, ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ మీ ఆటలు సాగు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, జనాల్ని రెచ్చగొట్టే పరిస్థితుల్లో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, అదేవిధంగా ఆడబిడ్డల్ని అవమానకరంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోని టాలరేట్ చేసే ప్రసక్తి ఉండదు. దానికి తగ్గ మూల్యాన్ని కూడా మీరు కూడా చెల్లించుకుంటారు. బుక్కలు బయలుదేరుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలని కాబట్టి మా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం. నేను ఒకటే చెప్తానండి, కూటమి నేతలు వెళ్తే మేము ఇది చేసాం, ఈరోజు నీ ఊరికి రోడ్డు ఇచ్చాం, నీ ఇంట్లోని అమ్మక వందనం డబ్బులు ఇచ్చాం, నీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, ఈరోజు మీకు అన్నదాత సుఖీభావ ఈరోజు మేము వేస్తున్నాం, డబ్బులు వేస్తున్నాం, లేకపోతే మేము ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం, లేకపోతే మీ ఊరికి పరిశ్రమలు తీసుకొచ్చాం, నీ ఇంట్లో పిల్లడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఈరోజు అన్నీ మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఏం చేయాలి, ఇంకా వాళ్ళకి 4 సంవత్సరాల్లో మేము ఏం చేయగలం అన్న దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము వెళ్తున్నాం. సో వీళ్ళు ఏమని చెప్పడానికి వెళ్తున్నారు అంటే మేము మళ్ళీ 2029లో వస్తాము, రపా కోస్తాము. ఈరోజు ఆ మాట మాట్లాడితే వాళ్ళు తిరిగి కోసేటట్టున్నారు ప్రజలు. ఈరోజు జనరల్గా ఆలోచన చేసుకోవాలి మేము, ఎందుకంటే ప్రతి విషయానికి కూడా మేము కూడా చాలా బ్యారేజ్ వేసుకొని చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం. వాళ్ళు వెళ్ళిన విధ్వంసంలోనే మేము వెళ్ళాలనుకుంటే అది మా నైజం కాదు అది. ఈరోజు ప్రజా సంక్షేమం కావాలి. ప్రజలు 5 సంవత్సరాలు నష్టపోయారు. ఇంచుమించుగా మనం అభివృద్ధిలో చూసుకుంటే ఇంచుమించు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము. మళ్ళీ గాడిలో పెట్టాలంటే కదా 24 అవర్స్ కూడా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయాలి. కాబట్టి మేము దాని మీద దృష్టి పెట్టుకుంటే వీళ్ళేమో ఇలాంటి పనులు చేసుకుంటూ బయటకు వచ్చి మాట్లాడి ప్రజల విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది.